వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఏంటి, ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక చంద్రబాబు నాయుడు గారి అభిమానులైతే మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక త్వరలోనే మరో 3 పథకాలు కూడా అమలు చేస్తామంటూ కూడా ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన అధ్యక్షతన ఈరోజు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైనటువంటి టీడీపీ ఎంపీలు కావచ్చు, వారందరికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు, అలాగే సూచనలు కూడా పాటించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మీరు పాటించాలని కూడా వారికి చెప్పుకొచ్చారు. అయితే పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు కావచ్చు, ఎలాగా ప్రస్తావించాలి, ఎటువంటి అంశాల మీద ప్రస్తావించాలి, అలాగే రాష్ట్రానికి నిధులు కేటాయింపులపైన చర్చలు కూడా నిర్వహించాలనేది కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ సందర్భంగా ఆయన త్వరలోనే మరో 3 పథకాలు కూడా అమలు చేస్తామని కూడా ప్రకటన చేశారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే సూపర్ 6లో కూడా అంటే సూపర్ 6లో 3 పథకాలు అమలు చేశామని కూడా వివరించారు. గత 5 ఏళ్లలో వైసీపీ కోలుకోలేనంతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా డ్యామేజ్ చేసిందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా కానీ ఈ సూపర్ 6లో కూడా 3 పథకాలు అమలు చేసామని, మరో 3 పథకాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆ 3 పథకాలు ఏంటి, 3 పథకాలు అమలు చేశామని చెప్పుకుంటున్నటువంటి ఆ పథకాలు ఏంటి, అమలు చేయబోతున్నటువంటి పథకాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మనకి ఇటు గ్యాస్ కావచ్చు, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి మీరు అమలు చేసినటువంటి 3 పథకాలు ఏంటి, అమలు చేయబోయేటువంటి 3 పథకాలు ఏంటి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.